విద్యార్థులను వాడుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. గ్రూప్ 1 జీవో 46 బాధితులకు న్యాయం చేయాలని రేవంత్ సర్కార్ను డిమాండ్ చేశారు. గ్రూప్ 1 లోపాలపై ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేయాలన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు కోట్ల చుట్టూ తిరుగుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు కాంగ్రెస్ సర్కార్ తీరును మండలిలో ఎండగట్టారు దాసోజు శ్రవణ్. గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి తర్వాత జీవో 46 బాధితులకు సంబంధించిన అంశాన్ని తమరి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. విద్యార్థుల ఉద్యమం ద్వారా వాళ్ళ త్యాగాల ద్వారా తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే వాళ్ళు ఇవాళ వాళ్ళ సమస్యలు పరిష్కారం కాకుండా గ్రూప్ 1 పరీక్ష సరిగ్గా నిర్వహణకులో జరగకపోవడం వల్ల వాళ్ళు కోట్ల చుట్టూ తిరగాల్సిన ఒక దుర్భరమైన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. సుప్రీంకోర్టు, హైకోర్టు ఇదంతా తిరుగుతూ ఉన్నారు. ఒక కీలకమైన అంశం. నేను ఈ ప్రభుత్వాన్ని ఒక అప్పీల్ ఏం చేస్తా ఉన్నానంటే, మన పిల్లలని మనం కోట్ల చుట్టూ తిప్పి వాళ్ళను రకరకాలుగా లక్షల మంది విద్యార్థులను ఇబ్బందులకు గురి చేసే బదులుగా ప్రభుత్వము ఈ సభ ద్వారా ప్రభుత్వం ఒక వైట్ పేపర్ను రిలీజ్ చేసి అసలు గ్రూప్ 1 పరీక్షలు జరిగినట్టు లోపాలేంటి, నష్టాలేంటి, లాభాలేంటి, ఎందుకు ఇవాళ విద్యార్థులు కోట్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, ఖరీదైన కోట్ల రూపాయలు పెట్టి ఖరీదైన అడ్వకేట్లను పెట్టి మన పిల్లల యొక్క రైట్స్ని మనమే ఎందుకు ప్రభుత్వం వేసి కట్టలు చేస్తుందంటే అంశాన్ని దయచేసి ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. ఇంకొక సూచన ఏంటంటే అధ్యక్ష, జేఎన్టీయూలో మెయిన్స్ ఎవాల్యుయేషన్ జరిగింది అని చెప్తారు. కానీ మేము ఆర్టీఐలో వేసిన సమాచారం ప్రకారంగానేమో మాకు జేఎన్టీయూలో జరిగినట్టుగా మెయిన్స్ అంటే చాలా మెయిన్స్ ఎగ్జామ్స్ అంతా కూడా జేఎన్టీయూలో ఎవాల్యుయేట్ అయిందని. సో దిస్ ఇస్ ద ఫండమెంటలీ ఫ్లాట్. సీజీజీలో జరిగిందనేమో ప్రభుత్వం చెప్తుంటుంది, జేఎన్టీయూలో జరిగిందనేమో ఆర్టీఐ సమాధానం చెప్తా ఉంది. అట్లా మన పిల్లలని మన భవిష్యత్ తరాలను కోట్ల చుట్టూ తిప్పి వాళ్ళు రేపు నానా పడుతుంది. కాబట్టి ఇంకొకటి జీవో 46 బాధితులు కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు జీవో 46లో ఉన్నటువంటి ఒక తప్పిదాలను మేము సరిదిద్దుతాం. కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ వాళ్ళని కూడా ఎన్నికల్లో పెద్ద ఎత్తున వాడుకున్నారు అధ్యక్ష. లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వానికి అనుగుణంగా ఎన్నికల్లో ప్రచారం చేసిండ్రు. అధికారంకి వచ్చిన తర్వాత మా మహేష్ గౌడ్ గారు వారు కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే వాళ్ళని పట్టించుకున్న దాఖలేదు. వాళ్ళు ఇవాళ సుప్రీంకోర్టులో ఉన్నారు. నేను ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నాను ఏంటంటే, వాట్ కుడ్ బి డన్ బై ద గవర్నమెంట్ ఇన్ లెజిటిమేట్ ఇన్ push the students to go to the courts. కోర్టులకు వెళ్ళి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని నానా ఇబ్బందులు పడి మన పిల్లల్ని మనం కోర్టులకు పోకుండా దయచేసి ఆదుకోవాలని చెప్పని ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తాను.